వెల్కమ్ టు NS5 న్యూస్. మందుబాబులతో పరిశాన్ అవుతోంది. ఈ వైన్ షాప్ను తీసేయండి. చక్రీపురం కాలనీవాసుల డిమాండ్. మా గల్లీ ఎంట్రెన్స్లో ఉన్న వైన్ షాప్ను తొలగించాలని చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. వైన్ షాప్కి వస్తున్న తాగుబోతుల వల్ల అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నామని, ఆడపిల్లలు, మహిళలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లాలన్నా మందుబాబుల వల్ల పరిశాన్ అవుతుందని వాపోయారు. గల్లీలో నడవాలంటే ఓవర్ స్పీడ్తో రావటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇళ్ల ముందు టాయిలెట్స్ చేయడం ద్వారా రోగాల బారిన పడుతున్నామన్నారు. ఇప్పటికైనా తమ సమస్యను గుర్తించి వైన్ షాప్ను తొలగించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. మా ఇక్కడ అపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లోకి వచ్చేసి పడుకోవడం కానీ పైకి ఎక్కేసి వచ్చేస్తారు మా బిల్డింగ్ పైకి. వాళ్ళని ఏం ఆపడానికి లేదు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు, చేయరు. బండిలు అవన్నీ చాలా పెట్టేస్తారు. కొంచెం చెప్పండి. బ్లాక్ చేస్తారు. చక్రీపురం రోడ్ నంబర్ 4 నుంచి శివ లలిత సాయి వైన్స్ తరలించాలి. ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. తరలించాలి. ఇక్కడ నుంచి చాలా ఇబ్బందిగా రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాం సార్, మాకు మీ సహాయం కావాలి సార్. ఇక్కడ ఎంతో మంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నాము. ఆ వైన్స్ తరలించి నేను పెట్టుకున్న కస్టమర్స్ ఎవరు రావట్లేదు. నేను షాప్ మూసేస్తున్నాను. దాని వల్ల అట్లా చాలా కష్టం అవుతుంది. చాలా సహాయం కావాలి సార్. చూడండి, పేపర్స్ అందరు మీకు మేము ఎక్కడెక్కడ వెళ్ళామో అన్ని దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని వచ్చాము, స్టాంప్ వేసి ఇచ్చారు. ఒక్కసారి సార్ చూడండి సార్, ఇక్కడ నుంచి వైన్ షాప్ ని తరలించాలి. ఇప్పుడు కొత్తగా విన్నది ఏంటంటే రోడ్ యువతల కార్ షెడ్ ఉంది. ఆ కార్ షెడ్ ని కూడా వాళ్ళు పర్మిట్ రూమ్ గా చేస్తున్నారంట. ఇంకా అది వచ్చిందంటే మేము ఇక్కడ ఉండలేము. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఉండేది మా సొంత ఇల్లు ఇచ్చింది, మేము కొనుక్కున్నాము, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. అక్కడ వెళ్ళి నేను మొన్న పిల్లర్స్ వేస్తుంటే వైన్ షాప్ లో ఏం చేస్తున్నారు, పిల్లర్స్ వేస్తున్నారు అని అంటే ప్లాట్ ఓనర్ చెప్తున్నాడు, కేసీఆర్ కి నేను డబ్బులు ఇచ్చినా ఏం చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్తున్నాడు ఆయన. అంకుల్ వెళ్ళి ఇప్పుడు కొత్త ఓనర్ కి మాట్లాడుతుంటే ఆయన అంటున్నారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి చెప్పుకోపో అని ఆయన చెప్తున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము పోలీస్ వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. మేము రేవంత్ రెడ్డి సార్ నుంచి కోరుకునేది మాకు సహాయం చేయమని అందరు లేడీస్ అడుగుతున్నాం ఇక్కడ ఉండి. సార్ ప్లీజ్ సార్ మాకు హెల్ప్ చేయండి సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరే చెప్పాలి సార్. ఇక్కడ నుంచి వైన్స్ తరలించాలి సార్. తరలించాలంటే తరలించాలి, 100% తరలించాలి. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము చక్రీపురంలో ఉంటున్నాం, రోడ్ నెంబర్ 4లో. మాకు వయసు పిల్లలు ఉన్నారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. బయటికి పోవాలన్నా రావాలన్నా ఇబ్బంది. సీసాలు పగలబడతారు, మా గేట్లు తీసుకొని లోపలికి వస్తారు, తాగి పడుకుంటారు, మూత్రాలు పోస్తారు, ఏమన్నా అంటే బూతులు తీడతారు. మేము మాకు పడుకుంటే నిద్ర కూడా రాదు. మా అరుగుల మీద కూర్చొని తాగుతారు. మాకు డిస్టర్బెన్స్ చాలా ఉంది. దయచేసి ఇక్కడ నుంచి వైన్స్ తరలించాలి, ఎక్కడైనా పెట్టుకోండి. ఇప్పుడు ఒకటి మామూలుగా ఒక షటర్ ఉన్నది కాక, ఇంకా కూర్చుండేది ఉన్నది కాక, ఇంకా పక్కన కార్ షెడ్ కూడా తీసుకున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము అన్నం సో నా పేరు ఉషా, నేను చక్రీపురం రోడ్ నెంబర్ 5లో ఉంటున్నాను. మాకు ఇక్కడ వైన్ షాప్ ఉంది, దాంతో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మా పిల్లలు బయటికి రాలేకపోతున్నారు, మేము ఎప్పుడు లాక్ వేసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు ఇక్కడ తాగి ఇక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేస్తున్నారు మా ఇంటి ముందర. ఈ చుట్టంతా వాష్రూమ్కి వెళ్తుంటారు, బాటిల్స్ అన్నీ ఇక్కడ పడేసి వెళ్తుంటారు. సో ఇట్స్ బికమింగ్ ఎ వెరీ ప్రాబ్లమ్ అండ్ వీ కెనాట్ లీవ్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్. ఓకే, సో మా ఇంట్లో మా పాప ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఆ అమ్మాయిని ఇంట్లో వదిలేసి ఎట్లా వెళ్తాం బయటికి? సో ఒక్కొక్కసారి అక్కడ రోడ్ ముందు మా డోర్ ముందు పడుకుంటే చాలా దూరం ఉంది కదండి. ఎక్కడుందండి? ఇక్కడ ఈ లేన్ అంతా పార్కింగే కదండి. ఇక్కడ 2 గేట్స్ అది పక్కది, ఆ పక్కన చికెన్ షాప్ పక్కనే కదా. 200 మీటర్స్ నుంచి ఇక్కడ వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేస్తున్నారు. 80 మీటర్స్ ఇక్కడ వెహికల్స్ అన్ని ఇక్కడే పార్క్ చేస్తున్నారు. మాకు వెహికల్స్ ఇక్కడ పార్క్ చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ కార్లు ఇక్కడ పెట్టి అక్కడ తాగడానికి వెళ్ళిపోతారు. మా కార్ మా లోపల నుంచి బయటికి రాదు. హౌ వీ కెన్ గో అవుట్ సైడ్? ఇక్కడే నిలబడి గంటలు మాట్లాడతారు. ఈ స్ట్రీట్ లైట్ వెలుగుతే మాకు పాపం ఇక్కడే ఉంటారు. వాళ్ళని వచ్చి ఏమంటాను చెప్పండి? మా హస్బెండ్ బయటకు వెళ్తారు, తను 10:30, 11 అవుతుంది వచ్చే వరకు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండాలి. ఓకే, బయటకు వచ్చి వాళ్ళని ఏం మాట్లాడలేము. సో ఒక సినిమా నటుడిని, నేను ఆ చిన్న గల్లీల్లో నేను వెళ్ళలేను. కాబట్టి ఈ మెయిన్ రోడ్ మీద నుంచి వస్తా పెట్టేసి వెళ్ళిపోయాడు.
నేను నా కారు వాడిని దాటికి వెళ్ళాలనుకుంటే ఒక బస్ గుద్దేశాను. ఇప్పుడు ఎవరు ఇస్తారు నాకు ఆ నష్టపరిహారం? ఇప్పుడు వాడు దిగి వాడు అవును వాడు ఎక్కుతాడు చూడండి. చూడండి ఇప్పుడు అక్కడ ఆపి వైన్స్కి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కి ప్రతిరోజు ఇది రాత్రి తక్కువగా ఉంటుందండి. ఆ రోడ్డు మీద అట్లా పెట్టేసి వాడు ఆ 2-3 మినిట్స్ ఏదో కొనుక్కుని వచ్చే వరకు మేము కార్లు ఆపాలి. మొన్న ఒక అంబులెన్స్ ఇక్కడ వచ్చిందండి ఈ బిల్డింగ్కి. ఆ అంబులెన్స్ కూడా వెయిట్ చేయవలసి వచ్చింది, ఎందుకంటే కారు పెట్టేసి వెళ్ళిపోయాడు వాడు. ఏమండి ఎన్ని రోజులు తట్టుకోవాలండి? మేము ఎన్ని రోజులు తట్టుకోవాలి? మేము ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలు ఎలాగుంటుందంటే మా ప్రొఫెషన్స్లోనే మా ఫీల్డ్లోనే గట్టిగా క్యాకులు అన్నీ ఉంటాయి. మేమేమనుకుంటామంటే ఇంటికి వచ్చి కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకుంటాం, కానీ ఇక్కడ కూడా ప్రశాంతత లేదండి. మీరు ఒకరోజు సినిమా షూటింగ్కి వచ్చి చూడండి అలా ఏం జరుగుతుందో. గట్టిగా మాట్లాడతారు మైకులతో, ఎందుకంటే అందరూ వినేటట్టు. అలాంటిది మేము ఆ పని అయిపోయేసరికి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇక్కడ గోవాలండి మేము తట్టుకోలేకపోతున్నానండి. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ వీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ టేక్ యాక్షన్. ఐఎమ్ అన్ ఓల్డ్ మ్యాన్ అండి, 67 years old. ఆస్తమా ఇది చెప్పాను కదా, ఈ పొగ ఈ తాగుడు మాకు అలవాటు లేదండి. దయచేసి ముఖ్యంగా నా కోసం కాదు మహిళల కోసం రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు. దయచేసి ఈ రిక్వెస్ట్ నేను నా కోసం కాదు నేను అడిగేది, ఈ కాలనీలో ఉన్న మహిళల కొరకు వాళ్ళ తరఫున నేను ఈ రిక్వెస్ట్ చేస్తానండి. ప్లీజ్ మీరు ఆడవాళ్ళని చాలా గౌరవిస్తారని నాకు తెలుసు, ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చారో దాంతోనే అర్థం అయిపోతుందండి హౌ సాఫ్ట్ హార్టెడ్ యు ఆర్ టువర్డ్స్ విమెన్. ఏమండి ఆడవాళ్ళని మనం గౌరవించాలి, కానీ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ అండి. ప్లీజ్ టేక్ యాక్షన్. రిహార్సల్ చేయండి, చాలా మంచి పనులు చేస్తున్నారు. ఏం కాదు చెప్పండి. ఎక్కడ చూడాలి? ఇక్కడ రికార్డింగ్ చేయకుండా రిహార్సల్ చేయండి ఫస్ట్. రిహార్సల్. నా పేరు సూర్య, నేను ఇక్కడ చక్రీపురం రోడ్ నెంబర్ 4లో ఉంటూ ఉంటాను. ఈ రోడ్ బిగినింగ్లో ఎంట్రన్స్లోనే ఒక శివ లలిత సాయి వైన్స్ ఉంది. అది ఆ వైన్ షాప్ 4-5 years నుంచి నడుస్తూనే ఉంది. అయితే ఆ వైన్ షాప్ గురించి నానా ఇబ్బందులు మేము పడుతున్నాము. అయితే ఈరోజు ఏమేమి ఇబ్బందులు పడుతున్నాం అనేది నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ వైన్ షాప్ అనేది ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఓపెన్ ఏరియా మీద బిల్డింగ్ కట్టేశారు, నడుపుతున్నారు, ఎవరేం పట్టించుకోవట్లే. సరే, ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తాగేటోడు తాగిన తర్వాత ఏమేమి చేస్తాడో అవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు. ఆడపిల్లని ఎక్కిస్తాడు, ఇంటి ముందు వచ్చి ఉచ్చపోస్తాడు, సిగరెట్లు కాలుస్తాడు, గట్టిగా ఫోన్లు మాట్లాడతాడు, వేగంగా చాలా ఫాస్ట్గా పిల్లలున్న ఈ వీధిలో హై స్పీడ్లో బైకులు నడుపుతుంటారు. దాని తర్వాత ఒకరిని కొట్టుకుంటూ ఉంటారు, రక్తం కార. See how they are standing and arguing. In a drunken stupor. And look at the entrance of this street, how it is.